అందరికీ నమస్కారం. ఆమ్దాల్ వలస నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి మీకు కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఆమ్దాల్ వలస నియోజకవర్గంలో ప్రస్తుతం స్పీకర్ మన తమ్మినేని సీతారాం గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దాదాపు 5 సార్లు ఆయన గెలిచారు. తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. అలాగే ప్రజారాజ్యం ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నారు. ఆయనకి క్యాడర్తో అలాగే స్థానిక సహాయకులతో మంచి అనుబంధం ఉంది. పార్టీలకు అతీతంగా కూడా ఆయనకి కొంత ఓట్ బ్యాంకింగ్ అయితే ఉంది. కానీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కోన రవి గారు పోటీ చేస్తున్నారు. గతంలో ఒకసారి గెలిచారు. ఆయనకి క్యాడర్తో అలాగే స్థానిక నాయకులతో మంచి అనుబంధం ఉంది. ఇక వైఎస్ఆర్సీపీలో రెబల్ అభ్యర్థిగా సువ్వార గాంధీ గారు పోటీ చేస్తున్నారు. ఆయనకి వైఎస్ఆర్సీపీ టికెట్ ఆశించారు, కానీ రాకపోవడంతో ఆయన రెబల్గా దిగారు. ఆయనకి పొందూరు అలాగే కొన్ని మండలాల్లో అయితే మంచి పట్టు ఉంది. అక్కడ త్రిముఖ పోటీ అయ్యే పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ముగ్గురు కూడా కాళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. ఎలా అయినా ఇక సుభాష్ గాంధీ గారు అయితే వాళ్ళిద్దరూ ఒకటే, కోనరావు గారు తమ్మిని గాంధీ సీతారాం గారు ఒకటేనే విధంగా ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ విషయంకి వస్తే తమ్మిని సీతారాం కూడా నిత్యం ప్రజల్లో దూసుకుపోతున్నారు. అలాగే వాళ్ళ అబ్బాయి కూడా తిరుగుతున్నాడు. కోనరావు గారు కూడా అలాగే గ్రామాల్లో పర్యటిస్తున్నారు. త్రిముఖ పోటీ అయితే అక్కడ కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం అక్కడ ఓట్లు అయితే చీలుతాయి. కానీ ఒకే కమ్యూనిటీ కాబట్టి ఎవరు గెలుపు అనేది మనం అంత వేగం అయితే డిసైడ్ చేయలేము. ఇంకా కొద్ది రోజులు టైం ఉంది. ఇంక ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూద్దాం.